విశ్వక్ సేన్ మాస్ కమర్షియల్ సినిమాలు చేయగలడు. లవ్ స్టోరీస్ చేయగలడు. ప్రయోగాలు కూడా చేయగలడు. తన కెరీర్లో రకరకాల చిత్రాలతో ప్రయోగాలు చేస్తూ వస్తున్నాడు. అలాంటి విశ్వక్ సేన్ తన కెరీర్ ప్రారంభంలోనే గామి కథకు ఓకే చెప్పాడు. కాని ఈ సినిమా తెరపైకి వచ్చేందుకు దాదాపు 6 ఏళ్లు పట్టింది. ఈ 6 ఏళ్ల ప్రయాణం గురించి చిత్ర యూనిట్ ప్రమోషన్స్లో చెబుతూనే వచ్చింది. టీజర్, ట్రైలర్తో అందరినీ ఆకట్టుకున్న గామి థియేటర్లో ఆడియన్స్ను ఏ మేరకు ఆకట్టుకుందో ఓసారి చూద్దాం. శంకర్, విశ్వక్ సేన్ అరుదైన వ్యాధితో బాధపడుతుంటాడు. ఆ వ్యాధి వల్ల ఎవరినైనా ముట్టుకుంటే వారికి, తనకు కూడా ప్రాణాంతకంగా మారుతుంది. అలాంటి వ్యాధి నుంచి బయటపడాలంటే త్రివేణి పర్వతంలో 36 ఏళ్లకు ఓసారి లభించే ఔషధ మొక్కతో వైద్యం చేయించుకుంటే ఆ సమస్య నుంచి బయటపడుతారని వైద్యులు చెబుతారు. దాంతో హిమాలయ మంచు పర్వతాలకు జాహ్నవి, చాందిని చౌదరితో కలిసి శంకర్ బయలుదేరుతాడు. ఇదిలా ఉండగా దేవదాసి దుర్గ, అభినయ కూతురు ఉమా, హారిక పెద్దడను దేవదాసిగా చేసే ప్రయత్నం చేస్తుంటారు. అలాగే ఓ అబ్బాయిపై వైద్య ప్రయోగాలు చేస్తుంటారు. అయితే శంకర్కు ఎలాంటి అరుదైన వ్యాధి ఎలా వచ్చింది? ఆ వ్యాధితో ఎలాంటి మానసిక సంఘర్షణకు గురయ్యాడు? శంకర్తో ట్రావెల్ అయిన జాహ్నవి ఎవరు? శంకర్తో కలిసి ఆమె ఎందుకు లైఫ్ రిస్క్ తీసుకున్నది? మెడికల్ ఫెసిలిటీలో అబ్బాయిపై ఎందుకు ప్రయోగాలు చేశారు? దేవదాసి కూతురు ఉమను మరో దేవదాసిగా చేయాలనే ప్రయత్నంలో ఏం జరిగింది? చివరకు శంకర్ ఆ అరుదైన ఔషధ మొక్కను సాధించాడా? తనకు ఉన్న అరుదైన వ్యాధి నుంచి బయటపడ్డారా? అనే ప్రశ్నలకు సమాధానమే గామి సినిమా కథ. త్రివేణి పర్వత ప్రాంతంలోని అఘోరా క్యాంపులో ఓ ఎమోషనల్ సీన్తో శంకర్ లైఫ్లో జరిగిన సంఘటనలోకి వెళ్లడంతో సినిమాపై ఆసక్తి కలిగేలా చేశారు. దానికి తోడు అద్భుతమైన విజువల్స్, హాలీవుడ్ స్థాయిలో ఉన్న బ్యాక్ గ్రౌండ్ స్కోర్తో కొత్త అనుభూతిని కలిగించేలా చేశారు. కానీ 3 కోణాల్లో సాగే కథ కొంతమేరకు సాధారణ ప్రేక్షకులకు గందరగోళంగా కనిపిస్తుంది. ఈ సినిమాను ఎంజాయ్ చేయాలంటే సాధారణంగా రెగ్యులర్ సినిమాలకు చూపించే అటెన్షన్ సరిపోదు. కాసేపు ఆదమరిచిన ఏం జరుగుతుందో అర్థం చేసుకోవడానికి కష్టంగా మారే స్క్రీన్ ప్లేతో సినిమాను నడిపించారు. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే బ్యూటీ, టెక్నికల్ అంశాలు హాలీవుడ్ స్థాయిలో ఉండటంతో ఫీల్ గుడ్ ఫ్యాక్టర్స్ అని చెప్పవచ్చు. టెక్నికల్గా ఈ చిత్రం హై స్టాండర్డ్లో నిలుస్తుంది. ఇలాంటి ఓ కొత్త టీం ఇంత తక్కువ బడ్జెట్లో అంత గొప్ప అవుట్పుట్ ఎలా తీసుకొచ్చిందా అని షాక్ అవ్వాల్సిందే. విజువల్స్ ఎంతో సహజంగా అనిపిస్తాయి. హిమాలయాలను దగ్గర నుంచి చూసినట్టుగా అనిపిస్తుంది. పాటలు ఆర్ఆర్ మూడ్కు తగ్గట్టుగా ఆడియన్స్ను ఎంగేజ్ చేస్తాయి.